హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి కార్స్ రిలేటెడ్ టాపిక్. కార్ అంటే తెలిసే ఉంటుంది కదా, రోజు మనం వాడే వాహనం. అది దాని ఇన్వెన్షన్ ఎలా స్టార్ట్ అయింది, దాని ఐడియా ఎలా స్టార్ట్ అయింది, దాని గురించి తెలుసుకోవడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. కార్ అనే ఐడియా వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ అయింది లియోనార్డో డావిన్సీ గారికి. 15వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. లియోనార్డో డావిన్సీ గారికి ఆ ఐడియా వచ్చింది 15వ శతాబ్దంలో. అంటే ఓ మై గాడ్, 15వ శతాబ్దం అంటే ఇప్పటికీ 400 సంవత్సరాల క్రితం ఆ ఐడియా స్టార్ట్ అయింది. అంటే ఒక ఫుల్లీ కంప్లీటెడ్ కార్ డెవలప్ కావడానికి ఆల్మోస్ట్ 400 సంవత్సరాలు. అండ్ ఇంకా వీఆర్ నాట్ టు గో, మనకు చాలా టెక్నాలజీ రావాల్సి ఉంది. అంటే ఇప్పటికీ జస్ట్ హోమ్ మీద నడిచే కార్లే వచ్చాయి. యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ సైఫై మూవీస్ ఫ్లయింగ్ కార్స్ అండ్ అలాంటి కార్స్ ఇంకా మనకు రాలేదు. ఇది జస్ట్ ఇన్వెన్షన్ స్టార్టింగ్లోనే ఉన్నాయి. అండ్ సో అది మొట్టమొదట ఎలా స్టార్ట్ అయింది అని అంటే మీకు తెలుసా, జస్ట్ అది స్టార్ట్ అయింది ఒక గుర్రబండితో ఎన్నో చేంజెస్ని గురై దాని తర్వాత మనకు జనంలోకి వచ్చి ఉంటుంది. అయితే మొట్టమొదట ఆలోచన వచ్చిన తర్వాత లియోనార్డో డావిన్సీ గారు ఏమన్నారు తెలుసా, నీకు కలలు తప్ప ఇంకా వేరే ప్రపంచం ఏమీ లేదు, అది అసాధ్యం, మన గుర్రాలు లేకుండా లేకపోతే మనిషితో లేకుండా ఇలాంటి బండి నడవదు అని అన్నారు. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాం మనము, డ్రైవర్లెస్ కార్స్. అంటే గుర్రాలు లేకుండానే కాదు, ఇప్పుడు డ్రైవర్ లేకుండా కూడా నడిచే కార్లు వచ్చాయి. అంటే ఆ రోజు ఎంత గొప్ప ఆలోచన చేశారో ఇప్పుడు మనకు తెలుస్తుంది. లియోనార్డో డావిన్సీ గారి తర్వాత ఆయన ఒక్కరే కాదు, చాలామంది కలను కన్నారు. 1760లో స్విస్ క్లాజ్మెన్ గారు 1760లో స్విస్ క్లాజ్మెన్ గారు బండికి విండ్మిల్ పెట్టి దాన్ని స్వయంగా అంటే తనంతలా దాన్ని నడిచేలాగా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన 1748లో అనుకుంటా క్లాక్ మెకానిజంతో నడిచే కార్ ఇంజన్ని ప్రదర్శించారు. 1748లో అనుకుంటా ప్యారిస్లో క్లాక్ మెకానిజంతో నడిచే ఇంజన్ని మొట్టమొదటిగా ప్రదర్శించారు.